ఉగ్ర దాడులతో మారణ హోమం సృష్టించిన పాకిస్తాన్ పై యావత్ భారం రగిలిపోతోంది. ఉగ్రవాదుల వెన్ను కాస్తూ రక్త చరిత్ర రాస్తున్న దాయాదికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని భావిస్తోంది భారత సర్కార్. ఇప్పటికే ఈ విషయంలో భారత్ కు ప్రపంచ దేశాల మద్దతు లభిస్తూ ఉండగా పాకిస్తాన్ బేల చూపులు చూస్తోంది. అనుక్షణం హై అలర్ట్ గా ముందుకు సాగుతున్న మోదీ ప్రభుత్వం పాక్ నెత్తిన బలంగా మోదుతోంది. ఉగ్రవాదంపై భారత పోరుకు ప్రపంచ దేశాల మద్దతు. పాక్కు చుక్కలు చూపిస్తున్న మోదీ సేన. పెహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం ఎలా ఉండబోతోంది? పాకిస్తాన్ పై భారత్ ఎలా విరుచుకుపడబోతోంది? ఇప్పుడు దీనికోసం యావత్ ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూ పోరుకు సిద్ధమైన భారత్ దాయాదికి దిమ్మ తిరిగే షాకులు ఇస్తోంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తున్న భారత ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పాకిస్తాన్ పై తగ్గేదిలే అంటున్న భారత్ కు ఇప్పుడు ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. ప్రధాని మోదీకి ఫోన్ చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ పెహల్గాం దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ కు సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు ఆయన. మోదీ ఆహ్వానంతో పుతిన్ త్వరలోనే భారత్ కు కూడా రానున్నట్టు తెలుస్తోంది. పాక్ పై దౌత్య యుద్ధంతో పాటు వాణిజ్య యుద్ధం కూడా చేస్తున్న భారత్ దాయాది దాష్టికాలను ప్రపంచ దేశాల ముందు ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ నుంచి ఎగుమతులు దిగుమతులపై నిషేధం విధించిన ఇండియా ఇతర మార్గాల నుంచి పాక్ కు ఆదాయ వనరులు అందకుండా ప్లాన్ చేస్తోంది. ఇటలీలో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాక్ కు నిధులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పెహల్గాం దాడితో పాటు సరిహద్దుల్లో తాజా పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించారు రాజేష్ కుమార్. ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో భేటీ అయిన ప్రధాని మోదీ పాక్ పై చర్యల విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. పాకిస్తాన్ కు వరుస షాకులు ఇస్తోంది భారత్. సింధు నదిపై 6 జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించబోతున్న భారత్ నదీ జలాల ఒప్పందం రద్దు తర్వాత ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సింధు ఒప్పందం ప్రకారం అయితే ఈ పని పాక్ కు చెప్పే చేయాలి. కానీ ఇప్పుడు అవన్నీ జాంతానే కాబట్టి అవేమీ లేకుండానే భారత్ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే చీనాబ్ నదిపై సలాల్ డ్యాం, బాగ్లిహార్ డ్యాం గేట్లను మూసి పాక్ పై భారీ వాటర్ స్ట్రైక్ చేసింది భారత్. ఈ డ్యాంలో మూసివేతతో పాక్ లోని జలాశయాల్లో నీరు అడుగంటిపోయాయి. రావల్పిండిలో కేవలం 3 నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పాక్ కు భారీ నీటి సంక్షోభం తప్పదని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అన్ని వైపుల నుంచి భారత్ చుట్టుముడుతుండటంతో ఏం చేయాలో పాలుపోని పాక్ ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించింది. భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకుంటున్న దూకుడు చర్యలు శాంతికి విఘాతం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పటికే ప్రపంచం ముందు ఉగ్రస్థావరంగా పేరు తెచ్చుకున్న పాక్ యునెస్కోలో శాశ్వత సభ్యుడు కూడా కాదు. మరి ఆ దేశ అభ్యర్థనను ఐక్యరాజ్యసమితి పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.